నమస్కారం మేడం. నమస్తే. అంటే ఈ వివేక గారి హత్య కేసు విషయం సొంత జిల్లాలో అలాగే డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆయన కోర్టుకి వెళ్ళి ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు మాట్లాడొద్దని. కానీ ప్రతిపక్షాలు మాట్లాడొద్దని ఆర్డర్ తెచ్చుకొని స్వయంగా ఈ రోజు సభలో ఆయనే స్వయంగా మాట్లాడారు. మాట్లాడటంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా తీసిన సందర్భం మనం చూసాం. సో ఇప్పటికే ఆయన చాలా సభల్లో కూడా ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయనపై ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది ఈసీ. మరి ఇప్పుడు కూడా మరి ఆయన రూల్స్ని అతిక్రమించారనే అనుకోవచ్చు. మరి దీనిపై కూడా ఈసీ ఏమైనా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ఇది ఎవరు పవన్ కళ్యాణ్ భార్యల విషయంలో నోరు జారాడు. ఆయన పదే పదే ఒకటే మాట చెప్పటం, ప్రతి సభలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకోవడం చేశారు ఆయన. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా, అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చంద్రముఖి లకలక అంటూ మొన్న కూడా మాట్లాడాడు. ఈసీ చెప్పాక కూడా ఆయన మాట్లాడాడు. సో దాని మీద కూడా ఆల్రెడీ వివరణ కోరారు. ఈయన ఇచ్చానంటాడు వివరణ, బట్ కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. మళ్ళా పూర్తి వివరాలు కోరింది. ఇంకా అది అలాగే ఉండగా ఇవాళ ఆయన చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, అవినాష్ రెడ్డి ఇది పిల్లోడు, వాడు తప్పు చేయలేదు, వాడు హత్యకి వాడికి సంబంధం లేదు, బంధువులు హత్య చేసిన వాడితో తిరుగుతున్నారు, నా చెల్లెమ్మళ్ళకి ఇక్కడ ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన ఏం మాట్లాడారంటే, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మనం కమెంట్ చేయొచ్చా? ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి రెండో భార్య ఉంది, కొడుకున్నాడు, మీకు తెలియదా అన్నట్టు మాట్లాడాడు. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషివి, ఆయన చనిపోయిన వ్యక్తి గురించి అసలు ఏది మాట్లాడకూడదని నీ తరఫున, అంటే నీ పార్టీ తరఫున వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ ఒక వాళ్ళకి నోటీస్ ఇప్పించి నీ చెల్లెమ్మళ్ళకి, ఈ రోజు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు ఓటమి భయమా నీకు? నువ్వు ఓడిపోతాన్న భయంతో ఇవన్నీ చేస్తున్నావా? లేకపోతే అవినాష్ రెడ్డిని గెలిపించడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నావా? లేకపోతే భారతీ రెడ్డిని సంతోషపెట్టడం కోసం మాట్లాడుతున్నావా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇంకొకటి, ఇది సొంత మేనమామే చెప్పాడు కదా. తర్వాత ఎవరు ఆయన ఏమన్నాడు, అమాయకంగా చూస్తూ నిల్చున్నాడు అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి రక్తపు మరకలు తుడుస్తుంటే అని. అసలు అంత అమాయకంగా ఉన్నవాడు రేపొద్దున అసలు పాలనకు ఎలా పనికొస్తాడు? అలాంటి వెనకేసుకొచ్చే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఎలా పనికొస్తాడు? అండ్ ఇంకో విషయం మేడం, ఇక్కడ లాస్ట్ టైమే ఆయన వివేక హత్యపైన స్పందించినప్పుడు నాకు ఈ పులివెందుల ప్రజలకు దేవుడికే తెలుసు అని ఒక మాట అన్నప్పుడు, మరి నీకు తెలిస్తే సిబిఐకి చెప్పొచ్చు కదా అని చెప్పి సునీత రెడ్డి గారే డైరెక్ట్గా అడిగారు. సో ఇప్పటికిప్పుడు చూస్తే, అంటే అప్పుడు అంత పెద్దగా లీక్ చేయలేదు, కానీ ఈ రోజైతే చాలాగా కొంచెం ఎక్కువ లీక్ చేసినట్టే మనం ఆయన మాటలను బట్టి అర్థమైంది. సో అవినాష్కి అసలు సంబంధమే లేదు, వివేకాకు రెండో పెళ్ళి అయింది, కొడుకున్నారని కూడా మాట్లాడుతున్నారు. మరి సో ఇంత తెలిసినప్పుడు మరి ఆయనే సిబిఐ దగ్గర చెప్పొచ్చు కదా అనే మాటలు కూడా మరి వినిపిస్తున్నాయి. తప్పకుండా ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి 5 ఏళ్లు నోరు మూసుకుని ఉండడం తప్పు. దాన్ని ఆ రోజు ఎన్నికలకు వాడుకున్నాడు ఆయన అస్త్రంగా. ఈ రోజు మళ్ళీ అదే అస్త్రాన్ని అదే అమ్ముల పొదిలోంచి తీశాడు. ఇంకా వేరే ఆయనకి లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు ఇలాంటి పనికిమాలిన పనులకు వెళ్తాడు, అయితే ఇలా పనికిమాలిన అంశాలను పట్టుకుని పాకులాడతాడంటే తన దగ్గర ఏ సత్తా లేనప్పుడే. ఇప్పుడు ఆయన నిజాయితీగా, నేను ఇప్పుడు పైగా ఏమంటున్నాడు, నేను పేదలను ఉద్ధరించడానికి వచ్చాను, నేను ఆస్తులు సంపాదించుకోవటానికి రాలేదు, అంతకంటే బంధువులకు ఆస్తులు ఇవ్వటానికి రాలేదు అన్నాడు. ఒక పెద్ద మాట అది. బంధువులు అంటే ఇక్కడ చెల్లెలు. అంటే చెల్లెలు అడిగింది కాబట్టి అప్పు ఇచ్చిన చెల్లెలు అప్పు అడగడం నేరం. లేదు, అప్పు ఇవ్వకపోయినా తండ్రి ఆస్తిలో వాటా అడగడం నేరం. ఎందుకంటే ఆడపిల్ల కదా, అడగకూడదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం తీసుకోవాలి. అంటే మన అంతరార్థాలకు వెళ్తే ఆయన ఒక్కడే రాజశేఖర రెడ్డి వారసుడు, ఆయనే పుట్టాడు సరిగా, చెల్లెలు పుట్టల. ఆయన చెప్పిన ఆయన మాటలు ఇవి, మన మాటలు కాదు. అంటే చెల్లెలు మా నాన్నకు పుట్టలేదని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఎంత తప్పది అసలు. ఇవన్నీ కూడా సిబిఐ దృష్టికి వెళ్ళాలి, ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళి ఆయన మీద అనర్హత వేట్ అయితే వేసి తీరాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.